హాయ్ అండి. నేనైతే కాశీ చేరుకున్న తర్వాత రాత్రిపూటనే చేరుకున్నామండి. 9 అయింది. ఇంకా ఆ రోజైతే ఆ రాత్రిపూట కాలభైరవుడి దర్శనానికి అయితే వెళ్ళాము. కాలభైరవుడిని అయితే దర్శనం చేసుకొని తర్వాత అయితే ఆ దగ్గరే ఉన్న ఆ ధన్వంతరి బావి ఉన్న గుడికి అయితే వచ్చాము. ఇంకా ఆ గుడిలో అయితే ఈ నీళ్ళు తాగితే అయితే ఇట్లా రోగాలు ఏమన్నా జబ్బులు ఏమన్నా ఉంటే నయమవుతాయి అని అందరి విశ్వాసం అండి. అందుకే ఈ నీళ్ళు అందరూ తాగుతున్నారు. నేను కూడా తాగాను. నీళ్ళైతే చాలామంది తాగుతారండి. బాటిల్స్లో కూడా ఇంటికైతే తీసుకెళ్తారు. ఇంట్లో అయితే ఉంచుకొని కూడా తాగుతారు. ఇంకా అందరితో పాటు నేను తాగాను. బాటిల్లో అయితే తెచ్చుకోలేదు కానీ మామూలుగా నీళ్ళు అయితే తాగానండి. తర్వాత అయితే ఇక్కడ శివుడిని అయితే దర్శనం చేసుకున్నాను. ఈ గుడి అయితే చాలా పెద్దగా ఉందండి. బాగుంది గుడి. ఈ నీళ్ళు మా అక్క కూడా తీసుకురమ్మని చెప్పింది, కానీ లాస్ట్ టైం తీసుకొచ్చాను కానీ లాస్ట్ సంవత్సరం వెళ్ళినప్పుడు ఈ సంవత్సరం అయితే తీసుకురాలేదు. వచ్చిన తర్వాత అనింది, అయ్యో ఆ నీళ్ళు తెస్తే బాగుండేది అని అనింది, కానీ ఇక తీసుకురాలేదండి. నేనే అక్కడ కొన్ని తాగేసి వచ్చాను. ఇంకా తర్వాత అయితే ఇంకా అన్ని గుళ్ళు చాలా అన్ని దేవతల చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయండి. ఈ గుడిలో అయితే ఇంకా అందరిని అయితే ఇలా దర్శనం చేసుకున్నాను. ఇక్కడ ఏదో కొత్తగా కడుతున్నట్టున్నారు. అది గోడ అయితే తీసేశారు. గుడి అయితే చాలా బాగుందండి. మీరు కూడా వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి. ఇక్కడ